లక్ష్మణ్ గారు నా వాయిస్ వినిపిస్తుందండి? చెప్పమ్మా. ఈరోజు హైకోర్టు క్వాష్ పిటిషన్ని కొట్టివేయడము, ఆ తర్వాత ఏసీబీ వెంటనే రైట్స్కి వెళ్ళడము, అటు గ్రీన్కో కావచ్చు, లేకపోతే దాని అనుబంధ ఆఫీసులకు కావచ్చు, వెళ్ళి వెంటనే రైట్స్ ప్రారంభించింది. సో ఏం జరగబోతుందంటారు ఈ కేసులో? లక్ష్మణ్ గారు, ఇప్పుడు మనము ఏం జరగబోతుంది అని చర్చించుకునే లోపలనే కేటీఆర్ గారు సుప్రీం కోర్టులో మళ్ళీ ఫైల్ చేశారు. తను క్వాష్ పిటిషన్ వేసాడు సుప్రీం కోర్టులో ఇవాళ సాయంత్రం. హైకోర్టు కొట్టేసింది కాబట్టి, అప్పర్ కోర్టు సుప్రీం కోర్టు కాబట్టి అక్కడ వేసాడు. సరే, గవర్నమెంట్ ముందుగానే పిటిషన్ వేసుకొని ఉంది కాబట్టి విచారణ జరగంది, స్టే ఇచ్చే అవకాశం కానీ, లేకపోతే బెయిల్ ఇచ్చే అవకాశం కానీ, లేకపోతే కొట్టేసేటువంటి అవకాశం కానీ కనపడదు. విచారణ అయితే జరుగుతుంది. అందువలన ఇక్కడ తప్పు జరిగిందా లేదా, మరి హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా అది ఏర్పాటు చేశారు, మరి 10 సంవత్సరాలుగా ఎంత అభివృద్ధి చెందింది సిటీ అన్నది బీఆర్ఎస్ వాళ్ళు చెప్పడమే కాదు, మనం కూడా చూస్తున్నాము. ఖచ్చితంగా అభివృద్ధి జరిగింది, బాగా డెవలప్ అయింది. 65% ఇవాళ రెవెన్యూ ఒక హైదరాబాద్ నగరం నుంచే వస్తున్నది రాష్ట్రానికి. ఒక సంపద రాష్ట్రంగా పెరగడానికి హైదరాబాద్ నగరం ఇవాళ ముఖ్యమైనదిగా మనం భావించాలి. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఆరోపణలు రావటం కూడా సహజమే, కానీ ఎంతవరకు నిజమో ఎంతవరకు కాదు. మన మిత్రులు చెప్పినట్టు, మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని ఆరోపణలు చేసింది కదా, మరి ఇవాళ ఎందుకు సరిగా వాటిని నిరూపించలేకపోతుంది, వెనక్కి వెళ్ళిపోతున్నారు కొన్ని విషయాల్లో అనేది కూడా ఇవాళ జనం కూడా చర్చించుకుంటారు. సరే, ఇప్పుడు మన భారతదేశం గురించి, విదేశాలకు నిధులు మళ్లించినటువంటి అంశాన్ని గురించి కోర్టు చాలా క్లియర్గా అభిప్రాయపడింది. అంటే కేబినెట్ అప్రూవల్ కూడా లేకుండా హెచ్ఎండిఏ అంత పెద్ద సొమ్మును డైరెక్ట్గా విదేశీ కంపెనీకి పంపవచ్చా, ఎలా పంపారు, అది ఆ డబ్బులు ఏమైపోయాయి, దాని మీద అయితే విచారణ జరగాల్సిందే కదా అని అభిప్రాయపడింది. కాబట్టే క్వాష్ పిటిషన్ ను రిజెక్ట్ చేసింది కోర్టు. అంటే అక్కడ ప్రైమాపసి ఉందని మనము అందరం కూడా భావించాలి. ఒకవేళ నిరూపణ అవుతుందా కాదా అంటే ఇది అవినీతికి సంబంధించిన అంశము. నిరూపణ కావడానికి సాక్ష్యాధారాలు, ఎవిడెన్సులు అన్నీ కావాలి. అంత సులభం కాదని నేను అనుకుంటున్నాను నిరూపించాలి అంటే. సరే అలా అనుకుంటున్నప్పుడు ఏమైపోయింది, మరి మనీ లాండరింగ్ కేసు వచ్చింది. మనీ లాండరింగ్ కేసులో ఈడీ నోటీసులు ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది ఈడీ నోటీసు అంటే, వాళ్ళకి ఎక్కడో ఒక చోట ప్రాథమిక సమాచారం ఉండాలి కదా. ఏమీ లేకుండానే ఈడీ నోటీసులు ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఒకవేళ అలా ఇస్తే రేపొద్దున హైకోర్టులో కానీ, సుప్రీం కోర్టులో కానీ, లేకపోతే ఈడీ కోర్టుల్లో కానీ చివాట్లు పెడతారు. అందువలన ఎక్కడో ఏదో సమాచారం ఉంది, ఆ లింక్ ఏదో ఉంది అని వాళ్ళు భావిస్తున్నట్టు మనం అనుకోవాలి. సో అందుకని పిలిచారు, ఆ లింక్ ఏదో క్లారిటీ తీసుకోవడానికి అని అనుకున్నప్పుడు. ఇది అన్నిటికంటే సీరియస్ మ్యాటర్ ఈడీనే. ఎందుకు మనీ లాండరింగ్ జరిగింది, ఎందుకు అది విదేశాలకు పోయింది డబ్బు, ఆ డబ్బు తిరిగి వచ్చిందా, ఎవరికి వచ్చింది అన్నది వాళ్ళు విచారణ చేస్తారు. ఏ ఏ మార్గాల్లో వచ్చింది, ఏ ఏ కంపెనీలకు పోయింది, వాళ్ళకి లింక్స్ ఎవరెవరికి ఉన్నాయి, అనుబంధ సంస్థలు ఏమున్నాయి. ఇప్పుడు చూసాం కదా మనం, ఈ గ్రీన్కో అటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ అనుబంధ సంస్థలు ఉన్నాయి. అందరూ కలిసి సుమారుగా 48 కోట్లు బాండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు అనేటువంటిది ప్రభుత్వం లెక్క తెలిసి చెప్పింది కదా. మరి ఇది క్విడ్ ప్రోకో అలా ఇచ్చారు కాబట్టే, ముందుగా ఇచ్చారు కాబట్టే వాళ్లకు ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటి ఈవెంట్ అని అప్పగించారు అని ఒక ఆరోపణ వచ్చా. సరే, వాళ్ళు మరి ఎందుకు చేతులు ఎత్తేసారు, తెరపకుండా డైరెక్ట్గా ఎందుకు ఫారిన్ కంపెనీకి నిధులు పంపించారు, ఈ 2 విచారణలో తేలాల్సి ఉంది. సరే, కేటీఆర్ గారు ఏమన్నారంటే, ఆ యొక్క గ్రీన్కో కంపెనీకి నష్టం వచ్చేసింది, ఎందుకని చేతులు ఎత్తింది అంటాడు. నష్టం ఎందుకు వస్తుంది?
దానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలియాలి కదా ప్రజలకు. నష్టం ఎందుకు వస్తుంది, నష్టం వస్తుందంటే ఏ కంపెనీ అయినా ముందుకు దిగుతుంది రంగంలోకి, ముందుగా అంచనా వేస్తుంది కదా, ఈవెంట్ చేస్తే లాభమా నష్టమా ఏంటి అని. సో అంచనా వేయకుండా దిగిందే మరి. మరి ఎందుకు తప్పుకుంది, తప్పుకుంటే మీరెందుకు వెంటనే ఫారిన్ కంపెనీకి డబ్బులు పంపించారు, తొందరపాటు కాదా? ఇవన్నీ కూడా విచారణలో తేలాలి. సరే రాజకీయంగా ఇది ఇది ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకోవచ్చేమో, కానీ విచారణ అయితే జరగాల్సిందే, అందులో నిగ్గు తేలాల్సిందే. అది నిర్ధారణ కావచ్చు కాకపోవచ్చు, ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా విచారణ జరగాలి. మేము విచారణ ఎదుర్కొంటాము, మేము ఏ తప్పు చేయలేదు, ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పి కేటీఆర్ చాలా ధైర్యంగా చెప్తున్నాడు కదా. చెప్తున్నాడు, మళ్ళీ ఒకవైపు తను మళ్ళీ కోర్టులను ఆశ్రయిస్తున్నాడు, విచారణకు హాజరు కాలేదు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అందువల్ల ఏంటి, ఇక్కడ మాట్లాడుకోవచ్చు. డైవర్షన్ పాలిటిక్స్ అని అంటున్నారు మిత్రులు. ఓకే, డైవర్షన్ పాలిటిక్స్ అనుకుందాము. ఎన్ని రోజులు ఉంటుంది ఇది? ఒకవేళ సుప్రీంకోర్టు కూడా రిజెక్ట్ చేస్తే అరెస్ట్ అవుతారు అనుకుందాము, 4 రోజులు మాట్లాడుకుంటారు అయిపోతుంది. లేదు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది అనుకోండి, 2 రోజులు మాట్లాడుకుంటారు అయిపోతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో ఏదైనా అభివృద్ధి చేసిందా లేదా అన్నది ప్రజలు చర్చించుకుంటారు, వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంది. వీటితో సంబంధం ఉందే లేదు. రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే ప్రభుత్వం ఏం చేసిందని ఆలోచిస్తారు, కానీ కేటీఆర్ని అరెస్ట్ చేశారా చేయలేదా అని ఆలోచించి ఎవరు ఓట్లు వేయరు. అభివృద్ధి జరిగిందా లేదా అని చూసుకుంటారు. మా ఊరికి ఏం జరిగింది, రోడ్లు వేసారా, నీళ్ళు వచ్చాయా, తర్వాత ప్రాజెక్టుల నుంచి వాటర్ వస్తున్నదా, చెరువుల నుంచి వాటర్ వస్తున్నదా, ఇవి కదా ఆలోచిస్తారు. అట్లాగే నగరంలో అభివృద్ధి ఏం చేశారు, ఇక్కడ సంవత్సరంలో సిటీలోనే ఎక్కువ జనాభా ఉంది కాబట్టి వాళ్ళు ఆలోచిస్తారు తప్ప, ఈ కేసులు ఈ గొడవలు చూసి అమ్మో కేటీఆర్ పరిశుద్ధాత్ముడు మళ్ళీ బీఆర్ఎస్ కే ఓట్లు వేయాలని జనం అనుకుంటారా? లేదు, కేసు కొట్టేస్తే లేదు, ఒకవేళ నిర్ధారణ అయితే ఓయమ్మ తప్పు చేశాడు ఓట్లు వేయకూడదు అనుకుంటారా? రాజకీయాలకి సహజం అయిపోయింది. ఎలా గెలిచాడండి జగన్మోహన్ రెడ్డి? 12 కేసులు, 2 ఈడీ కేసులు ఉంటే ఎలా గెలిచాడు చెప్పండి.